శబరిమల అయ్యప్పను 50 ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్న తర్వాత కేరళలో ఏర్పడ్డ ఉద్రిక్తత కారణంగా కన్నూరు జిల్లా అట్టుడుగుతోంది. రాజకీయంగా దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. శుక్రవారం రాత్రి సిపిఎం నేతల ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా బాంబు దాడులు జరగ్గా భాజపా నేతల ఇళ్లు, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై ప్రతిదాడులు జరిగాయి. శుక్రవారం రాత్రి 10:30 తర్వాత కన్నూరు జిల్లాలో తలసరి ఎమ్మెల్యే, సిపిఎం నాయకుడైన ఏఎన్ సమీర్ ఇంటిపైకి బైక్పై వచ్చిన దుండగులు బాంబులు వేసి పరారయ్యారు. సిపిఎం కన్నూరు జిల్లా కార్యదర్శి పి శశి ఇంటిపైన బాంబు ఇరిట్టిలో సిపిఎం కార్యకర్త వైశాఖ్ను గుర్తు తేలిని వ్యక్తులు కొట్టి చంపారు. ఈ దాడులు జరిగిన గంటల వ్యవధిలో కన్నూరు జిల్లా తలసరి సమీపంలో భాజపా రాజ్యసభ సభ్యుడు వి మురళీధరన్ పూర్వీకుల ఇంటిపైకి నాటు బాంబులు విసిరారు. పరియారంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని గుర్తు తేలిని వ్యక్తులు ఈ ఉదయం తగులుబెట్టేశారు. ఈ బాంబు దాడుల్లో ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. కన్నూరు పొరుగునే ఉన్న కోజికోడ్ జిల్లాలోని పెరంబ్రా అయ్యప్ప ఆలయం ఉండే పతనమిట్ట జిల్లాలోని ఆడోర్లో బాంబు దాడులు, కార్యకర్తలపై దాడులు, పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా కన్నూరు సహా పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కన్నూరు జిల్లాలో 2 రోజులుగా నెలకొన్న హింసకు సంబంధించి 260 మందిని అరెస్టు చేశారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ హింసకు మీరు కారణమంటే మీరు కారణమంటూ సిపిఎం, భాజపా నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.